గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వరిధాన్య కొనుగోలు రబీ సీజన్లో అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమని తెలియజేస్తా ఉన్నాను. ధాన్యం కొనుగోలు అంశంలో ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకలతో పాటు మిల్లర్లు చేస్తున్నటువంటి దోపిడీ మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నదా, లేకుంటే ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ తతంగం నడుస్తున్నదా, మరి ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వరి కొనుగోలు అంశం విషయంలో రైతన్నల మీద చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా అవపడుతున్నది. దాదాపు ఒకవైపు అకాల వర్షము, మరోవైపు ఈరోజు దాదాపుగా 15వ తారీఖు వస్తున్నా ఇంకా 15 రోజుల్లో వర్షాలు మొదలవుతున్న తరుణంలో ఇంకా చాలా చోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండడం, గత 10-15 రోజుల నుంచి వరి కొనుగోలును మందగింపజేయడం, చివరి క్షణాల్లో ఒకవైపు వర్షాలు పడుతున్న సమయంలో రైతుల్ని భయపెట్టేసి మళ్ళీ ఎప్పటిలాగానే దోపిడీ చేయడం ఇది ఆనవాయితీగా మారింది. రైతులు ఒకవైపు వరి కళ్ళల దగ్గర రాత్రింబావులు అక్కడ నెరివడి చివరికి కొంతమంది వడగాల్పులకు వడదెబ్బలకు చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. వరి ధాన్యం మీద కుప్పగూలిపోతున్నటువంటి రైతులకు వైపు ఎన్ని రోజులైనా కూడా తేమ పేరు మీద తప్ప పేరు మీద వరి జోగకపోవడం వలన రైతులు పడుతున్నటువంటి పాటలు, ఒకవైపు గన్ని బ్యాగులు లేవని, మరోవైపు లారీల కొరత ఉన్నదని చెప్పేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి గోస అంత ఇంత కాదు. ఇదంతా కూడా ఒక పథక ప్రకారమే జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. గతంలో వరి కొనుగోలు ఐకేబీ ద్వారా జరిగేది, కానీ కొత్తగా పిఎస్సిఎస్కి డిసిఎంఎస్లకు ఇచ్చి రాజకీయ అన్ఎంప్లాయ్మెంట్కి ఒక తోవ చూపించి ఎవరి మనుషుల్ని వారు రిక్రూట్ చేయడం వలన ఈ దోపిడీ మొదలైన సంగతి చాలా స్పష్టమవుతున్నది. ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే ఉన్నది తప్ప ఇప్పటి వరకు ఆ డిసిఎంఎస్ సెంటర్లు ఐకేబీ సెంటర్లను ఎత్తేసి వాటి స్థానంలో ఐకేబీ సెంటర్స్కి ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్తే పిఎస్సిఎస్ సెంటర్లు కోఆపరేటివ్ సొసైటీస్, అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, రైతులకు ఉపయోగపడే విధంగా వారి సంక్షేమానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి తప్ప అవి కూడా ఒక బిజినెస్ సెంటర్లుగా వ్యాపారం చేసే వ్యాపార ధోరణితో చేయడం వల్లనే ఈ అవకతవకలు అవినీతి జరుగుతున్నదని చాలా స్పష్టమవుతున్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వర్షాలు పడితే కనీసం టర్బైన్లు కూడా రైతులకు ఇవ్వలేటటువంటి ఇబ్బందితో రైతులు బాధపడతా ఉన్నారు. గిల్లిదండ ఆడే కొంతమంది ఆటగాళ్ళకి డిఎస్టీ పోస్టులు ఇచ్చి విలువైనటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ప్లాట్ల రూపంలో ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు అన్నదాత అయినటువంటి రెయిన్బోలు కష్టపడి ధాన్యం పండించేటువంటి రైతు ధాన్యం మీదనే కుప్పగూలి చనిపోతే కనీసం 50 లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆలోచన రాలేదు, కనీసం పరామర్శించే ఆలోచన రాలేదు, కనీసం దాని మీద ఎందుకు ఈ రకంగా జరుగుతున్నటువంటి కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ కూడా చేయించే పరిస్థితులు లేదు. రైతుల ప్రాణాలంటే వీళ్ళకు నిజంగా కూడా ఒక లెక్కలేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానం కనపడతా ఉన్నది. ఇది రైతులకు గోస పుట్టించే ప్రభుత్వంగా
ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా, రైతుల మీద కక్ష సాధింపు చేసేటువంటి ప్రభుత్వంగా కనపడతా ఉన్నది తప్ప ఇంకొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నోసార్లు ఈ అంశాల మీద భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులను మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా కనీసం దీని మీద స్పందించినటువంటి మంత్రి గారు మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఒక్క సంచి మీద దాదాపుగా 40 కిలోల సంచి మీద 4 కిలోలు ధాన్యాన్ని అధికంగా వేయింగ్ చేస్తున్న సంగతి నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. అంటే 40 కిలోల సంచి మీద 4 కిలోలు అధికంగా వేయింగ్ చేస్తే క్వింటాల్కి 10 కిలోలు, అంటే దాదాపు 10% ధాన్యం ఈరోజు అధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి జేబులకు వెళ్తున్నదో మంత్రి గారికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో యాసంగి సీజన్లో 1,130,000 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. 130,000 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. అంటే 10% అంటే 13 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి అధికంగా మీరు జోకుతున్నారు.